హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నైల్లో పెట్టిన ప్రకారం హై పెయిడ్ స్టైఫెండ్ ఇంటర్న్షిప్ అయితే మీకోసం అయితే తీసుకొచ్చేసాను. ఇదైతే చాలా మందికి అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే ఇంత హైగా స్టైఫెండ్ పే చేస్తున్నారంటే గ్రేటే. ఎందుకంటే ఇది మీ ఇంటర్న్షిప్లో చాలామంది వరకు ఫ్రీగానే చేయించుకుంటారు, కానీ స్టైఫెండ్ ఎంత ఇచ్చి మరైతే చేయించుకోరు. సో ఈ గుడ్ న్యూస్ అయితే బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి, బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళకి, బీఈ వాళ్ళకి, ఎంఎస్సీ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, ఎంఏ వాళ్ళకి స్టూడెంట్స్కి అయితే పండగ. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నేను ఓవరాల్గా అయితే మీకు ప్రాసెస్ చెప్తాను. సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో 15,000 స్టైఫెండ్ ఇస్తున్నారు. సో 15,000 ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు అని చెప్పి నేను క్లారిటీగా అయితే నేను చెప్తాను. అలాగే ఇది కండక్ట్ చేసేది ఎవరంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఐఐటి మద్రాస్. సో దయచేసి చెప్తున్నాను, ఇదైతే మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారో వాళ్ళందరికైతే చాలా 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 బెస్ట్ అనమాట. ఎందుకంటే ఐఐటి మద్రాస్ అంటే మంచి పేరున్నది, మంచి పేరున్న ఇన్స్టిట్యూట్ అనమాట. అది మంచి ఐఐటి మద్రాస్ అంటే మంచి వాల్యూ ఉన్నది. సో దీని నుంచి అయితే మీరు మంచి సర్టిఫికేట్ ఇంటర్న్షిప్ అనేది తీసుకుంటే చాలా అంటే చాలా గ్రేట్. నేనైతే ప్రాసెస్ చెప్తాను. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఇంటర్న్షిప్స్ ఇంకా తీసుకురావాలి అని ఉంటే కానీ మీరైతే మన వీడియోని లైక్ చేసి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే చాలామందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఇంటర్న్షిప్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూసుకోండి, ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూసుకోండి. డోంట్ మిస్. నెలకు 15,000 స్టైఫెండ్తో శిక్షణ అనమాట. బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏ విద్యార్థులకైతే ఐఐటి మద్రాస్ శుభవార్త చెప్పింది. వారి నైపుణ్యాలను పెంచుకునేందుకు 2 నెలల పాటు మే 19 నుంచి జూలై 18 వరకు సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రాం అమలు చేయనుంది. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు 15,000 స్టైఫెండ్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ అయితే ప్రెస్ చేయండి అని చెప్పారు. సో నేను ఫుల్గా అయితే మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఇదైతే ఫేక్ అయితే కాదు, ఇది రియల్. ఐఐటి మద్రాస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు, ఇది రియల్. సో చాలామందికి అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే చదువుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరికైతే ఈ ఇంటర్న్షిప్ యూస్ఫుల్ అవుతుంది. బయట మీరు ఐఐటి మద్రాస్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్న్షిప్ మేము చేసామంటే మీకు మంచి వాల్యూ కూడా ఉంటుంది. సో దయచేసి చెప్తున్నాను, ఈ ఛాన్స్ అయితే ఎవరు వదులుకోకండి. మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా ఇది షేర్ చేయండి. సో మీరందరూ కూడా అప్లై చేసుకోండి. చాలామందికి అయితే ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. సో మీరు పెట్టే డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాల్యుబుల్గా, ఒరిజినల్గా ఉంటేనే మీకు అవన్నీ కూడా వస్తాయి. ఓకేనా? ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఆ లింక్ అయితే క్లిక్ చేసేస్తారు. సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా? ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు అక్కడి నుంచి అయితే మీరు చూసుకోండి. సో ఇక్కడైతే చూసుకోండి, సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2025 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే చూసుకోండి, ద ఐఐటిఎం Summer Fellowship Program of 2 months with stipend is designed to enhance awareness and interest in high quality academic research among young engineering management అంటే ఎవరో కాదు, ఎంబీఏ స్టూడెంట్స్నే మేనేజ్మెంట్ అంటారు. సైన్స్ అండ్ హ్యుమానిటీ స్టూడెంట్స్ త్రూ ఏ గోల్ ఓరియంటెడ్ సమ్మర్ ఇంటర్న్షిప్ అండర్టేకెన్ ఎట్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అని చెప్పి. సో క్లియర్గా అయితే చదవండి అక్కడ. క్యాండిడేట్స్ పర్సూయింగ్, సో ఎవరైతే చదువుకుంటున్నారు థర్డ్ ఇయర్ ఆఫ్ యూజీ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్. సో ఎవరైతే థర్డ్ ఇయర్లో ఉన్నారో, సో థర్డ్ ఇయర్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేట్ డ్యూయల్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ ప్రోగ్రామ్. సో థర్డ్ ఇయర్లో ఉన్నవాళ్ళు, అలాగే థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేట్ అంటే కొంతమంది ఇంటర్ ప్లస్ డిగ్రీ చేసేవాళ్ళు, అలాగే డిగ్రీ ప్లస్ మాస్టర్స్ చేసేవాళ్ళు ఉంటారు, 5 years కోర్స్. సో వాళ్ళైతే చూసుకోండి, థర్డ్ ఇయర్ ఆఫ్ యూజీ, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ థర్డ్, ఫోర్త్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేట్ డ్యూయల్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ ప్రోగ్రామ్, అలాగే ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంఎస్సీ అండ్ ఎంఏ, ఎంబీఏ విత్ అవుట్ స్టాండింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో, ఇప్పుడైతే సెకండ్ సెమ్ అయిపోయింది కదా, ఫస్ట్ ఇయర్లో ఉండి సెకండ్ సెమ్ అయిపోయి, లేదంటే ఫస్ట్ సెమ్ అయిపోయి సెకండ్ సెమ్ ఏదైనా పర్లేదు, మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అవుట్ స్టాండింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా ప్రకారం ఎవరెవరు అప్లై చేయాలి అంటే థర్డ్ ఇయర్లో ఉన్న యూజీ అండర్ గ్రాడ్యుయేషన్, బీటెక్ వాళ్ళు, బీఈ వాళ్ళు, బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు, అలాగే థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేట్ ఆర్ డ్యూయల్ డిగ్రీ చేసేవాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే మాస్టర్స్ ప్రోగ్రామ్స్ వచ్చి ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ వాళ్ళు కూడా చేయొచ్చు. అలాగే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంఎస్సీ అండ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంఏ అండ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీఏ వీళ్ళందరూ కూడా
మీరైతే అప్లై చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ హై ర్యాంక్స్ ఇన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై, హైలైటింగ్ దర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇంక్లూడింగ్ పేపర్స్ presented at seminars, projects executed, design contests, participate, score, rank in mathematics Olympiad and any other awards, distinctions obtained. సో నేనైతే అందరికీ చెప్తున్నాను, అందరికీ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు సో థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ వాళ్ళు కానీ, సెకండ్ ఇయర్ ఎంబీఏ వాళ్ళు కానీ అందరూ అప్లై చేయండి, ప్రాబ్లం లేదు, ఓకేనా. థర్డ్ ఇయర్లో ఉన్న బీఈ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు, అలాగే థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్లో ఉన్న ఇంటిగ్రేట్ డ్యూయల్ డిగ్రీ వాళ్ళు కానీ, మాస్టర్స్ ప్రోగ్రామ్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. వాళ్ళ కింద ఇచ్చారు చూసారా, ఐఐటి స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఐఐటి స్టూడెంట్స్కి అయితే ఇది అప్లై కాదు, వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పారు. పీరియడ్ ఆఫ్ సమ్మర్ ఫెలోషిప్ వచ్చి the program is likely to commence from 19th May 2025, మే 19th నుంచి 18th July 2025 వరకు అయితే జరుగుతుంది. స్టైఫండ్ వచ్చే సమ్ ఆఫ్ 15,000 per month విల్ బీ గివెన్ యాజ్ ఏ స్టైఫండ్ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 2 months. 2 months మీకు 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రో రేట్ ఫర్ ది యాక్చువల్ పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఎట్ ఐఐటి మద్రాస్. హాస్టల్ గురించి కూడా ఇచ్చారు వీళ్ళు. హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీ విల్ బీ ప్రొవైడెడ్ ఆన్ పేమెంట్ బేసిస్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. సో ఇక్కడైతే చూసుకోండి, పేమెంట్ బేసిస్ ప్రకారం అయితే వాళ్ళు హాస్టల్ కానీ మెస్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తారు అని చెప్తున్నారు. అలాగే పార్టిసిపేటింగ్ డిపార్ట్మెంట్స్ అయితే నేను చెప్పాను. ఇంజనీరింగ్లో అయితే ఎవరెవరు ఉన్నారని నేను చెప్తాను. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళు, అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ వాళ్ళు, అండ్ డిజైన్ ఇంజనీరింగ్ డిజైన్ వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఓషన్ ఇంజనీరింగ్ వాళ్ళు, అలాగే సైన్స్ డిపార్ట్మెంట్లో వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అలాగే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ ఎంఏలో అయితే, అలాగే మేనేజ్మెంట్ స్టడీస్ అంటే ఎంబీఏ వాళ్ళు. సో చూసుకోండి, ఓకేనా. క్లారిటీగా మీరు చూసుకొని ఇవన్నీ అయితే మీరు క్లారిటీగా అయితే చేసుకోండి, ఓకేనా. సో దీనికైతే లింక్ అనేది నేను చూపిస్తాను మీకు. సో ఇదంతా అయిపోయిన తర్వాత చదివేసుకున్నారు కదా, ఇదంతా చదివేశారు కాబట్టి సో నెక్స్ట్ అయితే ఇక్కడ నోట్ అయితే ఉంది. దెర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ టు ఐఐటి మద్రాస్. ఇవన్నీ అయితే క్లియర్గా చదవండి మీరు. క్లియర్గా చదివిన తర్వాత సో ఇక్కడైతే కొన్ని ఉన్నాయి. లెటర్ ఫ్రమ్ యూనివర్సిటీ నుంచి మీరు ఒక లెటర్ అయితే తీసుకోవాలి, అవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ చదువుకొని మీకు ఏమేమి కావాలో చూసుకోండి, ఓకేనా. సో అలాగే మీరు ద పోర్టల్ విల్ బి యాక్టివేటెడ్ 3rd February, 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 28th February 5 PM అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే రిజిస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. రిజిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరైతే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయాలి. ఎంటర్ ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది, దాన్ని వెరిఫై చేసేసేయండి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి, అలాగే అకాడమిక్ డీటెయిల్స్ ఇవ్వండి, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి. మీరు ఎప్పుడైతే ఈమెయిల్ వెరిఫై చేస్తారో ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అయిపోతాయి. అలాగే అకాడమిక్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఇవన్నీ అయితే క్లారిటీగా అయితే ఇచ్చేసేయండి, ఓకే. క్లారిటీగా అయితే మీరు ఇచ్చేసేయండి ఇవన్నీ కూడా. ఇవన్నీ అయితే మీరు క్లారిటీగా ఇవ్వండి, మర్చిపోకుండా ప్రతిదీ కూడా చదవండి మీరు. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను, ద సబ్మిటెడ్ అప్లికేషన్ కెన్ బి వ్యూడ్ ఇన్ ది పోర్టల్ యూజింగ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెండ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్. ప్లీజ్ ఎన్షూర్ దట్ ఆల్ ది రిలవెంట్ డేటా ఎన్క్లోజర్స్ ఆర్ అప్లోడ్ ఆన్లైన్. సో రిలవెంట్ డేటాని మొత్తం అప్లోడ్ చేయడం చెప్తున్నాను. ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. ఇంకంప్లీట్గా మీరు కానీ అప్లై చేస్తే కానీ అది మీరు రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. లెటర్ ఫ్రమ్ యువర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. యూనివర్సిటీ నుంచి కాలేజ్ అయితే కాలేజ్ షుడ్ సర్టిఫై దట్ యు ఆర్ ఏ బోనఫైడ్ స్టూడెంట్ ఇష్యూడ్ బై ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. మీరు ఆ కాలేజ్లో చదువుతున్నాము, మేము ఆ కాలేజీ చెందిన వాళ్ళు అని చెప్పి మీరైతే ఒక లెటర్ అనేది కూడా మీరు పెట్టాలి. సో మీకు ఎలా అయితే అనిపించింది ఈ వీడియో అయితే యూస్ఫుల్ అనుకుంటున్నాను నేను. సో చాలా యూస్ఫుల్ మీకు ఇది. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది హై పెయిడ్ స్టైఫండ్ ఇంటర్న్షిప్. అలాగే ఐఐటి మద్రాస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా ఇంటర్న్షిప్ చాలా యూజ్ అవుతుంది. అలాగే ఈ సర్టిఫికేట్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో అలాగే మీకు అక్కడ హాస్టల్స్ ఎవ్రీథింగ్ కూడా ఫెసిలిటీ కూడా ఉంది. సో దయచేసి ఇదైతే మీరు ఉపయోగించుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేనైతే ఆ పోర్టల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ పిన్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఏంటి అంటే ఈ వీడియోని చాలామంది షేర్ చేయాలి, వాళ్ళు కూడా మీలాగే వెయిట్ చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ హమ్లు ప్రిన్సెస్.